నిన్న అసలు కొండా సురేఖ అంశం పైన చాలా చర్చలు జరిగినాయి. కొండా సురేఖను బర్తరఫ్ చేస్తారని, చిన్నారెడ్డిని కూడా పదవి నుంచి తొలగిస్తారని నివేదికలు ఇచ్చిన సందర్భం నిన్న మీడియాలో కూడా కొండా సురేఖ పైన, చిన్నారెడ్డి పైన వేటు పడుతుందని చెప్పేసి కూడా చెప్పడం మీడియాలో రావడం జరిగింది. కానీ అందుకు భిన్నంగా ఒక వాదన తెరపైకి రావడం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు? ఏ కాంగ్రెస్? పచ్చ కాంగ్రెస్ డామినేట్ చేస్తుంది, ఎల్లో కాంగ్రెస్ డామినేట్ చేస్తుంది అనే రెండు విభిన్న వాదనలు తెరపైకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క నివాసంలో కొండా సురేఖ భర్త కొండా మురళి, కోమటిరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు వీళ్ళు సమావేశం కావడం జరిగింది. అందులో భాగంగా బయట పడకుండా ఉండాలంటే మనం ఒక వార్ రూమ్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అక్కడ డిసైడ్ అయినట్టుగా తెలుస్తున్నది. మరి ఇంతకీ కొండా సురేఖ పైన చర్యలు తీసుకుంటారని అందరు భావిస్తున్నారా అనంటే అది కొద్దిగా నిన్న మిస్ఫైర్ అయినట్టుగా కనపడుతున్నది. ఎందుకనంటే ఇక్కడ పచ్చ కాంగ్రెస్ అనేది, ఎల్లో కాంగ్రెస్ అనేది రెండు తీరులుగా ఇక్కడ విభజన కావడం జరిగింది. కాబట్టి అంత ధైర్యం సాహసం చేస్తారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. నిన్న భేటీ తర్వాత కొండా మురళి కూడా మాట్లాడుతూ మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఆమె నా కూతురే కావచ్చు, కానీ పెళ్లి చేసి బయటకు పంపించాను, ఆమెకు 37 ఏళ్ళు, ఆమెకు 15 ఏళ్ల కూతురుంది, ఆమె మాటలు వేరు, మా మాటలు వేరు, మేము మాట్లాడితే పట్టించుకోవాలి అనే పద్ధతిలో మాట్లాడిండు. అంతేకాకుండా ఆమె ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటే ప్లాన్ ఏలో భాగంగా మాట్లాడినట్టు తెలుస్తుంది, కానీ ప్లాన్ బి ఏంటో మాకు తెలియదు అనే యాంగిల్లో మాట్లాడడం జరిగింది. అయితే ఈ క్రమంలో మనము ఒకటి ప్రస్తుతం చూసుకుంటే మాత్రం మరి ఎటువైపు వెళ్తుంది అనేది కూడా మనకొకైతే చర్చ అయితే కొనసాగుతున్నది. చూద్దాం. అంటే ఈరోజు ప్రధాన దినపత్రికలలో దానికి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతున్నది. దానికి సంబంధించింది కూడా ఒకసారి ఇక చూడు, ఇక్కడ ఒకటి వైరల్ అవుతుంది. ఆ పోస్టు సోషల్ మీడియాలో బాగా దుమారం రేపుతున్నది. ఒరిజినల్ వర్సెస్ ఎల్లో కాంగ్రెస్ పంచాయతీ మరింత తీవ్రం, రేవంత్ బెదిరింపు, కుట్రలు భగ్నం, బట్టి నివాసంలో భేటీతో మరోసారి బగ్గుమన్న సెగలు, బట్టి ఇంట్లో భేటీ తర్వాత రాజగోపాల్, కొండా మురళి రియాక్షన్పై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. అసలు కాంగ్రెస్ వర్సెస్ ఎల్లో కాంగ్రెస్ మధ్య యుద్ధంగా మారిన పరిస్థితులు. ఇందాక చెప్పాం కదా, పచ్చ కాంగ్రెస్, ఎల్లో కాంగ్రెస్ అనేది ఇప్పుడు డివైడ్ అయిపోయింది. కాంగ్రెస్ విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలోనే అసలు కాంగ్రెస్ వర్సెస్ ఎల్లో కాంగ్రెస్ మధ్య యుద్ధంగా మారిన పరిస్థితులు. రేవంత్ బ్యాచ్ పై మరింత పదునుగా విమర్శలు చేసిన రాజగోపాల్, కొండా మురళి, ఫేక్ కథనాలు, క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ల డ్రామాలకు బెదిరేది లేదని వార్నింగ్, గుంపు మీడియాను కూడా ఉతికి ఆరేసిన రాజగోపాల్, కొండా సుస్మిత వ్యవహారం ఆమె వ్యక్తిగతమని మరోసారి తేల్చేసిన కొండా మురళి, తమకు కాంగ్రెస్తో పంచాయతీ లేదని పునరుద్ఘాటన, రేవంత్ అండుకో బ్యాచ్ను మరోసారి అరుచుకున్న రాజగోపాల్, తెలంగాణ ఉద్యమం చేసినోళ్ళం ఎవరికి భయపడేది లేదన్న రాజగోపాల్ రెడ్డి, ఉద్యమంలో పాల్గొన్నోళ్ళకే పదవులు రావాలన్న రాజగోపాల్ రెడ్డి, డైరెక్ట్గా రేవంత్ బ్యాచ్ను టార్గెట్ చేసిన కోమటిరెడ్డి బ్రదర్, అటు గుంపు మీడియాకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్, ఏపీఎన్ ఆంధ్రజ్యోతి పేరు తీసి మరీ హెచ్చరించిన రాజగోపాల్, కించపరిచేలా కథనాలు నడిపితే బాగుండదని వేమూరి రాధాకృష్ణకు వార్నింగ్, మీడియా ముసుగులో వేమూరి రాధాకృష్ణ కుట్రలపై ఫైర్, ఫేక్ స్టోరీలతో తమను కంట్రోల్ చేయలేరన్న రాజగోపాల్, ఆంధ్ర మీడియా ఛానల్ మాకు అవసరం లేదు, ఏబిఎన్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలన్న రాజగోపాల్, మా కెపాసిటీ చూస్తే ఆంధ్ర ఛానల్ ఒక్క పేపర్ ఉండదు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి 100 పత్రికలు పెడతాం, ఆంధ్ర మీడియా బోర్డు సర్టిఫికేట్ మాకు అక్కర్లేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి బాకా పనులు చేసుకోవచ్చు, మా జోలికి వస్తే ఖబర్దారని హెచ్చరించిన రాజగోపాల్ రెడ్డి. అంటే దీన్ని బట్టి చూస్తే మనకేమర్థం అవుతున్నది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎల్లో కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్గా మారిపోయిన వైనం. నిన్న రాజగోపాల్ రెడ్డి
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ అయితే టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఆంధ్రజ్యోతి వ్యవహరిస్తున్నది, రేవంత్ రెడ్డి చెప్తేనే వార్తలు రాస్తున్నాడు అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది మీడియాతోటి. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది అంటే రెండు గ్రూపులు ఏర్పడ్డాయి, ఎల్లో కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ రెండు గ్రూపులుగా విడిపోయిన తర్వాత కొండా సురేఖ పైన నిర్ణయం తీసుకుంటారా అనేది మాత్రం చాలా, అది చౌరస్తాలో అంటే నాణానికి ఒకవైపు నాణానికి మరోవైపు బొమ్మ బొరుసు లాంటిది అంటారు కదా, అది కాకుండా ఇప్పుడు ఆ ప్రశ్న ఇప్పుడు నడి చౌరస్తాలో 4 కూడలిల మధ్య ఇప్పుడు కొండా సురేఖ అంశం నిలబడ్డది. ఎటువైపు దారి ఉంటుంది, ఎటువైపు అధిష్టానం ఎటువైపు తీసుకుంటుంది అనేది మనం ఆలోచించాల్సిన అంశం. ఇక